హాయ్ హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్. ఈరోజు మన హన్మకొండ జిల్లా ఐనోలు మండలికి చెందిన పందిని అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ ఉప సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి ఉప్పరి సాంబరాజు గారు. యాజ్ ఉప సర్పంచ్ గా వీరి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారో వారి మాటలు తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? పంతిని విలేజ్కి వచ్చిన మీ విలేజ్ మీడియాకు ధన్యవాదాలు. ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాల్లో మీ గ్రామంలో మీరు ఎట్లాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు? మేడం, మేము వచ్చేసి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డాం. వాళ్ళ కోసం మేము చాలా బాడీ సమావేశంలో కానీ వాడలో కానీ ప్రతి విషయంలో క్షుణ్ణంగా మేము పరిశీలిస్తున్నాం. వాళ్ళకు వచ్చేసి ప్రతి స్ట్రీట్ లైట్లు కానీ డ్రైనేజీ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ప్రతి విషయంలో మేము నెలకు కానీ ప్లస్ 15 డేస్కి ఒకసారి మేము రివ్యూస్ పెట్టుకుంటున్నాం. వాళ్ళ ప్రతి సమస్యను తెలుసుకుంటూ మేము ముందుకు సాగుతున్నాం మేడం. అంటే మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? మా గ్రామంలో వచ్చేసి మన కాలువలు డ్రైనేజీ కానీ ప్లస్ సీసీ రోడ్లు ఇంకా పోసేటివి ఉన్నాయి. వాటి విషయంలో కూడా మేము చాలా ముందుకు క్షుణ్ణంగా మేము ప్రణాళికబద్ధంగా మేము ముందుకు వెళ్తున్నాం మేడం. ఖచ్చితంగా వాటికి న్యాయపూర్వకంగా చేస్తామని. మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము వచ్చేసి వాళ్ళు నెక్స్ట్ వచ్చి మేము ఎన్నికల భాగంగా మేము వాళ్ళకు హామీ ఇచ్చినాం మేడం. ఒకటి మన బొడ్రాయి వచ్చేసి ఖచ్చితంగా చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చాం. ఖచ్చితంగా మా 5 ఏళ్ల పీరియడ్ లోపే ఈ 2 ఇయర్స్ లోపే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు దానికి ఒక ప్రణాళికబద్ధంగా అన్ని కులాలకు సంబంధించిన పెద్ద మనుషులను పిలిచి దానికి ఒక కమిటీ వేసి దాన్ని ఖచ్చితంగా మేము బొడ్రాయిని సక్సెస్ చేద్దాం అనుకుంటున్నాం మేడం. ప్లస్ మీ పాలకవర్గం మీతో ఎలా ఉంటుంది? ఓకే మేడం, అందరు మాకు అనుకూలంగా మేము వచ్చేసి సర్పంచ్ ఉప సర్పంచ్ 7 వార్డులు మేము ప్రత్యక్షంగా బీజేపీ గెలిచినాం మేడం. ఒకటి కాంగ్రెస్ గెలిచింది, 4 టీఆర్ఎస్ గెలిచాయి. వాళ్ళు కూడా మాకు అనుకూలంగానే స్పందిస్తున్నారు. ఏ విషయమైనా గ్రామ అభివృద్ధి కోసం 12 వార్డులకు సంబంధించిన ప్రతి సమస్యను ఏ వార్డుకి ఏమున్నదని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించుకుంటున్నాం మేడం. ఇంటర్వ్యూ కాంగ్రెస్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా వెళ్తామని చెప్పాలనుకుంటున్నారా? మేడం, చెప్పేది ఏముంది మేడం, మా గ్రామ అభివృద్ధి కోసం మా 3200 ఓట్ల మా ప్రజల కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ సమస్య వచ్చినా మేము మా బాడీకి మా పాలకవర్గం పరిశీలించుకొని ఏ వార్డుల 12 వార్డుల ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకు అన్ని విధాలు సహకరించడానికి మా ప్రభుత్వం కానీ మేము కానీ మా సర్పంచ్ కానీ మా పాలకవర్గం కానీ మేము 100% సక్సెస్ చేస్తాం. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని న్యూస్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అంటే టేక్ కేర్, బై బాయ్.